అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు వాగ్దానం చేసే దేవుడు, దాని యందు లక్ష్యముంచే దేవుడు. ప్రియులారా, మనం ఈరోజు ఆయన వాగ్దానాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే గనుక, యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని చక్కని మాట మనకు ఆరంభంలో కనబడుతూ ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ యెహోవా అనే పేరిట సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను, అంటే ఆయన చేత సృష్టించబడినటువంటి నిన్ను ఆయనే ఇక్కడ నిత్యము అంటే రాత్రింబగళ్ళు కూడా నడిపించువాడై ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించిన త్రోవల్లో నడిస్తే మనకెంతో మేలు. మనకిష్టమైనట్లు నడిస్తే అన్నీ ఆపదలే, ఎటు చూసినా ఆపదలే, ఎటు చూసినా గండాలే, ఎటు చూసినా సమస్యలే, ఎటు చూసినా శోధనలే. ఎందుకంటే దైవ విరోధి దేవుడు సృష్టించినటువంటి మానవుడిని నాశనం చేయాలనే తలంపు గలవాడై ఉన్నాడు కనుక, ఆ దుష్టుని యొక్క ఉరుల నుండి, వాడు వేసే వలల నుండి, వాడి పన్నాగాల నుంచి, వాడి ప్రయత్నాల నుంచి మనల్ని కాపాడేవాడు సర్వోన్నతుడు దేవుడగు యెహోవా. ప్రియ స్నేహితులారా, ఆయన నిత్యము కాపాడువాడై ఉన్నాడు. ఆయన కాపాడుటలో ఎంతమాత్రమూ అశ్రద్ధగా ఉండరు. ఆయన రెప్పవాల్చకుండా నిన్ను చూస్తూ ఉన్నటువంటి శక్తివంతుడైన ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వలోకనాథుడు ప్రభువారు ఆనాడు దైవ జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలను రక్షించుట కొరకు ఆయన తన మహోన్నతమైనటువంటి కృపచేత దైవజనుడైన మోషే గారిని ఏర్పాటు చేసి దైవ జనాంగముల కొరకు కొన్ని అద్భుతాలను చేసి దేవుని శక్తిని అతని చేతికర్రలో ఉంచి సముద్రాలను చీల్చి శత్రువులను భయపెట్టి వీరి మార్గాలను సరళం చేస్తూ ఆకలేసినప్పుడు వీరికి ఆయన ఆకాశం నుండి ఆహారమును పంపిస్తూ ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఎడారి ప్రాంతంలో ఎండ తలిగి ఎక్కడ దప్పికొని సోలి పడిపోతారో, సమస్యలు పడిపోతారోనని ఆయన మేఘస్తంభాన్ని గొడుగుగా ఇచ్చి రాత్రి చీకటి భయం వారికి లేకుండా అగ్ని స్తంభములో వెలుతురునిచ్చి అనుక్షణము వారిని కాపాడినటువంటి దేవుడు, నడిపించినటువంటి దేవుడు. ప్రియా స్నేహితులారా, దేవుడు నడిపిస్తాడు. నీతిగా నడవమని ఆ నీతిగా నడుస్తున్న వారిని చూస్తూ సంబరపడుతూ ఉంటాడు. వారు చేసే నీతి కార్యాలను చూసి ఆనందిస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవుని మహత్తరమైనటువంటి కృప మనలను ఆవరించి ఉన్నది కనుక ఈ నీతిమంతుని యొక్క అధీనములో మనము నిలిచి సాగిపోతూ ఉన్నాము. ప్రియులారా, ఎంతవరకు అంటే పెండ్లి కుమారుడై యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మేఘారుడై వచ్చునో ఆ వచ్చేటటువంటి గడియలో భూమి అందున్నటువంటి భక్తులైనటువంటి వారిని ఆయన షకీనా మేఘంలోనికి చేర్చు పర్యంతము నడిపిస్తూ ఉంటారు. ప్రియులారా, తరువాత కూడా ఆయన నడిపిస్తాడు, కానీ మధ్యలో బ్రేక్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు బ్రేక్ అంటే, ఆయన్ని విశ్వసించని వారు, విశ్వసించి సరిగా లేని వారు ఉన్నారు కదండి, వారి కొరకే ఆ బ్రేక్. ప్రియులారా, కలువరి నాథుడు ప్రభువారు కడవరి కాలంలో మన మనవులను ఆలకిస్తూ మనకు సహాయం చేయవాడై ఉన్నారు కనుక ఆయన సహాయం మనం కోరుకుందాం. నా ఇంటి యజమానుడిగా ఉండి నన్ను నడిపించు ప్రభువా, నా ముందుండి నడిపించు, నా వెనకుండి నడిపించు. ఇలా మనము అన్ని వేళలా ఆయన సహాయం కోరిన ఎడల ఆయన మనకు మార్గదర్శిగా ఉండి నడిపిస్తారు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నారు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక అట్టి జీవమార్గమును చూపించినటువంటి మార్గమై ఉన్న యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన్ని గణపరుచుకుంటూ విశ్వాసం ఉంచుదాం. అట్టి దీవెనలు మనకు, మన పిల్లలకు, రాబో తరముల వారికి శాశ్వత కాలము తోడే నడిపించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వ శరీరులకు దేవుడని సెలవిచ్చిన దేవదేవా, నీ ప్రేమ గొప్పది, నీ కాపుదల గొప్పది ప్రభువా. నీకు స్తోత్రములు. నాదా సత్యస్వరూపి, ఇదిగో ప్రభువా,
దుష్టు నుండి తప్పించుమని ప్రార్థన చేయమని నీవు ప్రభువా ఆనాడు శిష్యులకు నేర్పించావు. నా ప్రభు నేటి కాలంలో దుష్టులైన వారు నా ప్రభు లోకములో ప్రభు ఇదిగో నీతిమంతులు హింసిస్తూ ఉన్నారు. దయచూపు వారి మీద ప్రభువా, నీ బాహువు ఎంతో శక్తివంతమైనది గనుక ఆ బాహువు చాచితే ప్రభు ఇదిగో తండ్రి నీతిమంతులు సంతోషంగా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ప్రభువా నా తండ్రి, ఏ కుటుంబంలో శాంతి లేదో, ఏ కుటుంబంలో సమాధానం లేదో, ఏ కుటుంబంలోనూ ప్రభా నా తండ్రి ఇదిగో అవస్థలతో నా ప్రభు ఇదిగో సతమతమైపోతూ ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించయ్యా, కనికరించయ్యా, బిడ్డలకు భవిష్యత్తు ఇయ్యయ్యా, మార్గాన్ని సరళం చేయయ్యా, వారు వెళ్ళే మార్గాల్లో ఉన్న చీకటిని తొలగించయ్యా, నీ వెలుగును ప్రసరింపచేయ్యా. నీ ఏర్పాటు ప్రజలను ఇశ్రాయేలీయులకు సముద్రాన్ని చీల్చి మధ్యలో ఆరిన్నేలు ఏర్పాటు చేసి శత్రువు నుండి తప్పించి ఆవలకు పంపించావు కదా, అలాగును ప్రభా క్షేమకరమైన స్థితిని బిడ్డలకు ప్రసాదించుమని నేటి కాల భక్తులను నా ప్రభు ఇదిగో నిన్ను ఆశ్రయించినటువంటి వారిని ఎట్లా ఆశ్రయించాలో తెలియని వారిని కూడా నీ చేతులకు అప్పగించి వారందరి పక్షముగా యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. అందరికీ మరణా తండ్రి.